ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. చాలా గొప్ప రిఫార్మ్స్ అనరండి, సంస్కరణలు అనరవి. సంస్కరణలు అంటే కొంత మార్పును తీసుకురావడము, కొత్త కొత్త వాటిని ప్రవేశపెట్టడాన్ని రిఫార్మ్స్ అంటారు. యాక్టే కదా మీ కొంప ముందు. అవునండి, వాళ్ళ భూముల్లో మీరు రాళ్ళు పాతి వాళ్ళ పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టడం ఏంటి? అదేం రిఫార్మ్స్ అండి? అసలుకి కొలతలు వేస్తున్నారు, ఆ కొలతలు ఎందుకు వేస్తున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళ భూములు రాళ్ళు ఎందుకు బాతున్నారు ఎవరికి తెలియదు. సరైన అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళ పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆస్తి వాళ్ళదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు, ఏం కోసం పెడుతున్నారు తెలియదు. ఇది రిఫార్మ్స్ అంటారా? ఎవరు ఏమనుకున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేను మద్దతు ఇస్తాను, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను. ఎందుకు ప్రజలే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ప్రతిపక్షం దాన్ని తప్పుడు సమాచారం ఇచ్చింది. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసుకోండి అన్ని రాష్ట్రాలు పెట్టారు. మన రాష్ట్రంలో కూడా నీతి ఆయోగ్ పెట్టినటువంటి ఈ చట్టాన్ని 2019లోనే అసెంబ్లీలో ప్రవేశపెడితే దానిపైన చర్చ జరిగేటప్పుడు పయ్యావుల కేశవ్ బ్రహ్మాండంగా ఇది గొప్ప చట్టం అని కీర్తించినటువంటి వ్యక్తి, నేడు శాసనసభ వ్యవహారాల చూస్తున్నటువంటి వ్యక్తే చాలా బాగా స్వాగతించారు టీడీపీ వాళ్ళు కూడా. రోజు తర్వాత ఆ చట్టాన్ని మీ దగ్గర పెట్టుకుని దాన్ని ఫ్రేమ్ చెప్తాను సార్, దాన్ని ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో కూడా సర్వే, ల్యాండ్ అండ్ సర్వే విభాగాలు అన్నీ కూడా పరిశీలించి రాష్ట్రపతి అప్రూవల్కి పంపితే తర్వాత వచ్చి 2022లో ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రారంభించాం. ఈ చట్టం తాలూకు అర్థం ఏంటంటే, మీకు భూమి ఉంది, మీకు 1 ఎకరా భూమి ఉండేటప్పుడు ఆ భూమి బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా హద్దులు లేక మీరు ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోలేక. జగనన్న ఏం చేశారంటే ఆ భూమికి హద్దులు వేసి రాళ్లు పాతి జియో కోఆర్డినేట్స్ చేసి జియో పొజిషనింగ్ ద్వారా దానికి ఒక బుక్లో ప్రింట్ చేసి ఆ పుస్తకంలో శాశ్వతంగా 1000 సంవత్సరాలైనా సరే రాయిని నాలాంటి వాడు ఎవరైనా తరలిస్తే లేదు రాయి ఇక్కడే ఉంటుందని చెప్పి జియో కోఆర్డినేట్స్ కూడా ఇచ్చి ఆ భూమిని మీ పేరున శాశ్వతంగా హక్కు కల్పించి భూ సంరక్షణ హక్కు ద్వారా హక్కు కల్పించి ప్రపంచంలో 90 దేశాల్లో అమలైనటువంటి ఇది ఈ ల్యాండ్ యాక్ట్ అనేది 90 దేశాల్లో నడుస్తుంది, అమలైపోయి ఆల్రెడీ ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రపంచంలో 90 దేశాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి దీనికి ఇంకొక గొప్ప విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సర్వే చేసిన భూమిని నాకు అమ్మాలనుకుంటున్నారు, నేను కొనాలనుకునేటప్పుడు ఈ భూమి నీది కాదు అని నేను డిస్ప్యూట్ చేస్తాను. మీరు కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఈ భూమి నీది కాదని తేల్చారు అనుకోండి, ఏదైతే జగనన్న సర్వే చేసి ఇచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ ల్యాండ్కి ప్రభుత్వమే ధనాన్ని చెల్లిస్తుంది, నాటి ధరని. దీన్ని ఇన్సూరెన్స్ కూడా చేయటం జరిగింది. ఇది ప్రపంచంలో 90 దేశాల్లో తప్ప భారతదేశంలో ఎక్కడా లేదు. గొప్ప పథకం, పథకము మీకు ఓట్ల బ్యాంక్ వచ్చింది. ఓకే, మిమ్మల్ని బెదిరించింది ఎవరంటే ఓకే, ఫోటో గురించి కూడా అడిగారు. ఆఫ్టర్ బిఫోర్ అన్నది ఉండదా? ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టానికి ముందేంటి, ఆ చట్టానికి తర్వాత ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అవునండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, సిగ్గుందా? రాజశేఖర రెడ్డి, అది చెప్తాను సార్, చంద్రబాబు గారు, అది చెప్తా సార్. సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే మీకున్నటువంటి ఆ భూమి, మీ పేరునున్న భూమి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుందా? ఫోటో ఎందుకు వేసుకోవాలండి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పేదవాడు ఇల్లు కడుతున్నాడు. దాని మీద ప్రధానమంత్రి గారి తాలూకా ఒక షీట్ స్టోన్ వస్తుంది, ఫోటో వస్తుంది, ఆయన పేరు వస్తుంది. అంటే ఈ నిధులు ప్రధానమంత్రి ఖాతాకి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయా? ఇల్లు నిర్మించేది ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే పెట్టచ్చు. వీళ్ళ భూముల్ని కొలతలేసి రాళ్ళు పాతి వాళ్ళ పాస్బుక్స్లో, వాళ్ళ ఆస్తికి సంబంధించిన పాస్బుక్లో మీ ఫోటో పెట్టడమే తప్పు అనేది వాదన. సార్, ఫోటో అన్నది ప్రతి గవర్నమెంట్ అన్ని, ఇప్పుడు మీరు వెబ్సైట్లు ఏ ఓపెన్ చేసినా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, ఎందుకంటే ఈజ్ ద చీఫ్ మినిస్టర్. సార్, ఒక్కటి నేను చెప్పాను, దీన్ని తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందారు సార్. 10 సంవత్సరాల తర్వాత అయినా 15 సంవత్సరాల తర్వాత అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ రూపకల్పన చేయకపోతే ఆ రోజుకు నేను బ్రతికుంటానో లేదో తెలియదు. మీకు ఈరోజు సవాల్ చేస్తున్నాను. చరిత్రలో మళ్ళీ ఈ యాక్ట్ పునరావృతం అయి తీరుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిఫార్మ్ ఏంటో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చారు, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకి అందేటట్టు చేశారు, రైతులకు భూమికి ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ కట్టి పంట నష్టం వస్తే వెంటనే రైతు అకౌంట్లో పడేటట్టు
చేసి రైతు భరోసా ఇచ్చి విత్తనాలు అన్ని ఇచ్చి ఎరువులు చేశారండి, ఇచ్చి అన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుని ఓడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.